అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. దొండకాయ పచ్చడికి ఇలా సైడ్ చివర్లన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, బాగా నీట్గా కడిగేసి. ఇప్పుడు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ అండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి తప్పకుండా. దొండకాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇంకా కడాయి పెట్టారండి, స్టవ్ వెలిగించేసి. ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మనము పల్లీలు వేయించుకుందాము. ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నామండి. ఈ పల్లీలు వేగిన తర్వాత మనము మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు దూరగా వేగిన తర్వాత సరిపడమైన పచ్చిమిర్చి వేసుకుందామండి. మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. నాకు సరిపడమైన పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, మీకు సరిపడ కారం వేసుకోండి. మేమైతే కారం కొంచెం బాగానే తింటాము, అందుకని పచ్చిమిర్చి కొంచెం బాగానే వేసుకున్నాము. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. తర్వాత మనము ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది కొంచెం జీలకర్ర వేగిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం దొండకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా దొండకాయ ముక్కలు వేసుకొని బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలండి. బాగా మెత్తగా అవ్వాలి. ఇది టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇది సరిగ్గా ఉడకలేదనుకోండి అసలు టేస్ట్ సరిగ్గా ఉండదు, మంచిగా రాదనమాట పచ్చడి. సో అందుకని దొండకాయలు బాగా మగ్గాలన్నమాట. కొంచెము మగ్గేంత వరకు ప్లేట్ మూసి పెడదాము. ఇలా ప్లేట్ మూసి పెడదామండి. ఒక 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతాయి మళ్ళీ. ఇంకా బాగా మగ్గాల అండి. మగ్గితేనే మనకు ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇక మనమైతే అందులోకి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, పెద్ద పెద్దవి. ఎందుకంటే దొండకాయలు మగ్గిన తర్వాత మనము ఈ 3 టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే మొత్తం మగ్గిపోతాయండి. తర్వాత మనం టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కొంచెం చింతపండు, మరీ ఎక్కువ కాదు, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా అయిపోతుంది, తినలేము. బాగా మగ్గినాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకొని ఇందులోనే ఇంకా కొంచెం కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుందండి. సో ఇవన్నీ వేసుకొని ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ప్లేట్ మూసి మగ్గనిద్దాము. చూద్దామండి, బాగా మగ్గినాయి. ఇంతేనండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకున్నాము. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇంకా
రోళ్ళు ఉన్న వాళ్ళు అయితే రోట్లో వేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు, తర్వాత అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఈ దొండకాయ ముక్కలు, టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీలో వేసుకొని తిప్పుకుందామండి ఒక్కసారి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పట్టుకుంది. ఇప్పుడు తిరువాతకి ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు వేసుకున్నానండి. ఇంకా దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గిన తర్వాత పట్టుకున్నానండి. సన్నగా అక్కడక్కడ దొండకాయ ముక్కలు ఉంటేనే పంటికి బాగా తగులుతా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తిరువాత వేసుకుందాము. తిరువాతకు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆయిల్ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అవి వేసుకుందాము. తర్వాతకి ఇవన్నీ బాగా మగ్గినాయండి. తర్వాత ఈ దొండకాయ పచ్చడిని వేసుకుందాము. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఒక సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకుందాము. ఇంతేనండి, వేడివేడిగా దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వేడివేడి దొండకాయ టమాటా పచ్చడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా వచ్చింది. మా టేస్ట్ అయితే ఇప్పుడే కొద్దిగా టేస్ట్ చేశాను, చాలా సూపర్గా వచ్చేసింది. ఇంకెవరైనా మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Bye bye.